హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. తప్పకుండా చివరి వరకు చూడండి. ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే రామరాజు ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు. నా చేతుల మీదుగా నా కొడుకు పెళ్లి జరిపించినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఇక నా కొడుకులు, కోడళ్ళు, కూతుర్రు అందరూ సంతోషంగా ఉంటే అది చూస్తే నేను చాలా సంతోషపడతాను. ఇక వాళ్ళకి ఏదైనా ఆపద జరిగితే మాత్రం నేను నా ప్రాణాలకి తెగించైనా నా పిల్లల్ని కాపాడుకుంటాను. కానీ ఈరోజు పెద్దోడి పెళ్ళి జరిగింది, సంతోషంగా ఉన్నాను. కానీ ఆ విశ్వగాడు మాత్రం నా కొడుకు పెళ్ళి ఆపాలని చూశాడు. వాడిని కిడ్నాప్ చేసి వాడి ప్రాణాలు తీయాలని చూశాడు. ఇక ఆ విశ్వగాడిని వదిలిపెట్టకూడదు. ఎలాగైనా ఆ విశ్వాకి బుద్ధి చెప్తే ఇక నా పిల్లల జోలికి రాడు అని చెప్పి ఇక రామరాజు చాలా కోపంగా భద్రావతి ఇంటికి వెళ్తూ ఉంటాడు. అది చూసిన ధీరజ్, సాగర్, చందు వద్దు నాన్న వద్దు అని అంటూ ఉంటే అప్పుడు రామరాజు వదలరా, నా కొడుకునే వాడు కిడ్నాప్ చేయాలని చూస్తాడా, అసలు వాడికి బుద్ధి చెప్తాను అని రామరాజు అంటూ ఉంటే అప్పుడు ధీరజ్ అదేంటి నాన్న, అన్నయ్య పెళ్లి జరిగింది, ఇప్పుడు అందరం సంతోషంగా ఉన్నాం, కానీ నువ్వు మాత్రం ఇలా గొడవకు వెళ్ళొద్దని చెప్పి నువ్వే వెళ్తే ఎలా నాన్న అని ధీరజ్ అంటూ ఉంటే అప్పుడు రామరాజు లేదురా, ఆ విశ్వగాడికి బుద్ధి చెప్తే ఇక ఎప్పుడు నా పిల్లల జోలికి రాడు అని చెప్పి ఇక రామరాజు వెంటనే భద్రావతి ఇంటికి వెళ్తాడు. ఒరే విశ్వ, విశ్వ అని పిలుస్తూ ఉంటాడు. ఆ మాటలు విన్న విశ్వ భద్రావతి సేనాపతి ఒక్కసారి షాక్ అవుతాడు. ఇక రామరాజు విశ్వ దగ్గరికి వెళ్ళి విశ్వ కాలర్ పట్టుకొని ఒరేయ్, నువ్వు నా కొడుకునే కిడ్నాప్ చేయాలని చూస్తావా, ఈరోజు నీ ప్రాణాలు తీసేస్తాను అని చెప్పి ఇక రామరాజు విశ్వ కాలర్ పట్టుకొని బయటికి లాక్కొస్తూ ఉంటాడు. అది చూసిన భద్రావతి సేనాపతి ఒరేయ్ రామరాజు, నా ఇంటికి వచ్చే నా అల్లుడిని కొడతావా అని భద్రావతి అంటూ ఉంటే ఇక ఆ మాటలు విన్న రామరాజు చూడు, వీడి నా కొడుకుని కిడ్నాప్ చేశాడు, వాడి పెళ్ళిని ఆపాలని చూశాడు, అలాంటిది నేను నా పిల్లల జోలికొస్తే ఎలా ఊరుకుంటాననుకున్నావు అని చెప్పి ఇక రామరాజు విశ్వాని బాగా కొడుతూ ఉంటాడు. ఇంతలోనే ప్రేమ అక్కడికి వచ్చి మావయ్య ప్లీజ్ మావయ్య, కాస్త ఆగు మావయ్య అని ప్రేమ అంటూ ఉంటే అప్పుడు రామరాజు లేదమ్మా, వీన్ని రోజు చంపేయవలసిందే, అసలు నా కొడుకునే కిడ్నాప్ చేస్తాడా అని చెప్పి రామరాజు విశ్వాని కొడుతూ ఉంటాడు. ఇక ప్రేమ మాత్రం చూడు మావయ్య, ఇదంతా నా వల్లే కదా, నా వల్లే ఇదంతా జరిగింది, నువ్వు ఆగు మావయ్య అనగానే ఇక ఆ మాటలు విన్న రామరాజు ఒక్కసారి షాక్ అవుతాడు. ఏంటమ్మా నీ వల్ల జరగడం ఏంటి అనగానే అప్పుడు ప్రేమ అవును మావయ్య, ధీరజ్ నా మెడలో తాళి కట్టడం వల్లే కదా ఇలా జరిగింది, అసలు నేను ఈ ఇంటికి కోడలుగా రాకపోయి ఉంటే ఈ గొడవలకి కారణం కాదు కదా అని చెప్పి ఇక ప్రేమ అంటూ ఉంటే ఆ మాటలు విన్న రామరాజు ఒరే విశ్వ, ఈరోజు నా కోడలు మొహం చూసి నిన్ను వదిలిపెడుతున్నాన్రా, లేకపోతే నా చేతిలో చచ్చేవాడివి అని చెప్పి ఇక రామరాజు అక్కడి నుంచి ఇంట్లోకి వెళ్ళిపోతాడు. ఇక అది చూసిన శ్రీవల్లి మాత్రం చాలా కోపంగా ఉంటుంది. ఈ ప్రేమ వల్లే మా బావని ఆ విశ్వగాడు కిడ్నాప్ చేసి తీసుకువెళ్ళాడు, ఇదంతా దీనికంతటికి కారణం ఈ ప్రేమ కదా, ఈ ప్రేమ ఈ ఇంట్లో లేకపోతే చాలా బాగుండేది అని చెప్పి శ్రీవల్లి ఎలాగైనా ఈ ప్రేమని ఇంట్లో నుంచి పంపించేయాలి అని చెప్పి ఇక శ్రీవల్లి ఆలోచిస్తూ ఉంటుంది. ప్రేమ మాత్రం ఒంటరిగా తన గదిలో కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది. ఏంటి ఈరోజు మావయ్య అన్నయ్యని కొట్టాడు, కానీ అన్నయ్య మాత్రం బావని కిడ్నాప్ చేయకపోతే బాగుండిపోయేది, నిజంగానే ఈ రెండు కుటుంబాలకి గొడవలకి కారణం నేనే కదా, నా మెడలో ధీరజ్ తాళి కట్టకుండా ఉంటే ఇంకా బాగుండిపోయేది, ఈ గొడవలే ఉండేవి కావు అని చెప్పి ప్రేమ బాధపడుతూ ఉంటుంది. ఇక ఇంతలోనే నర్మద ప్రేమ దగ్గరికి వచ్చి ఏంటి ప్రేమ, ఉదయం జరిగింది ఇంకా మర్చిపోలేవా, చూడు ఇదంతా మామూలే కదా, మీ అన్నయ్య ఏదో ఒకటి చెయ్యడం, మావయ్య వాళ్ళని తిట్టడం, మీ వాళ్ళు మావయ్యతో గొడవ పెట్టుకోవడం, అయినా ఈ రెండు కుటుంబాల మధ్య ఎప్పుడు ఈ గొడవలు సర్దుమణుగుతాయో అర్థం కావడం లేదు, కానీ నువ్వు మాత్రం బాధపడకు ప్రేమ అని నర్మద అంటూ ఉంటే అప్పుడు ప్రేమ అక్క బాధపడకుండా ఎలా ఉండమంటావక్క,
ఇదంతా నా వల్లే కదా అని ప్రేమ బాధపడుతూ ఉంటుంది. ఇక నర్మదా, ప్రేమ ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతలోనే శ్రీవల్లి అక్కడికి వస్తుంది. ఇక శ్రీవల్లిని చూసిన నర్మద, రా శ్రీవల్లి కూర్చో అనగానే అప్పుడు శ్రీవల్లి అక్కడికి వచ్చి, ఏంటి ప్రేమ, అసలు మీ పుట్టింటి వాళ్ళు కడుపుకి అన్నం తింటున్నారా, గడ్డి తింటున్నారా అని శ్రీవల్లి అనగానే అప్పుడు ప్రేమ ఒక్కసారి షాక్ అవుతుంది. ఏంటి, ఏం మాట్లాడుతున్నావో నీకైనా అర్థమవుతుందా అనగానే అప్పుడు శ్రీవల్లి, లేకపోతే ఏంటి, అయినా నీ పుట్టింటి వాళ్ళు ఇంత రాక్షసులేంది, ఇంత మూర్ఖులేంది, అయినా మా బావని కిడ్నాప్ చేసి మీ పెళ్ళి ఆపాలని చూశాడు మీ అన్నయ్య, అసలు మీ కుటుంబం మొత్తం ఇంతేనా అని శ్రీవల్లి ప్రేమ పుట్టింటిని మొత్తం కూడా అవమానిస్తూ ఉంటుంది. ఇక అది చూసిన నర్మద, ఏంటి శ్రీవల్లి, ఏం మాట్లాడుతున్నావో నీకైనా అర్థమవుతుందా, అసలు ఏంటి, అందులో ప్రేమను కూడా కలిపి తిడుతున్నావేంటి అని నర్మద అనగానే అప్పుడు శ్రీవల్లి, తిట్టకుండా ఎలా ఉండమంటావు నర్మద, అసలు బావ ప్రాణాలకి ఏమైనా జరిగితే నా పరిస్థితి ఏంటి, అసలు ఆ విశ్వగాడు బావని కిడ్నాప్ చేయాలని ఎందుకు అనుకుంటున్నాడు, ఇదంతా ఈ ప్రేమ వల్లే కదా, ధీరజ్ ప్రేమ మెడలో తాళి కట్ట ఉండే బాగుండిపోయేది, అసలు ధీరజ్ ఎందుకిలా ఆలోచించి ప్రేమని పెళ్లి చేసుకున్నాడు, పోయి ఆ శత్రువుల అమ్మాయిని పెళ్లి చేసుకొని నిప్పుల కుంపటిని నట్టింటో తెచ్చి పడేశాడు అని చెప్పి ఇక శ్రీవల్లి ప్రేమ గురించి, తన పుట్టింటి గురించి చాలా అవమానంగా మాట్లాడుతూ ఉంటుంది. అది చూసిన నర్మదకి చాలా కోపం వస్తుంది. చూడు శ్రీవల్లి, నువ్వు నిన్న కాక మన్న వచ్చిందానివి, అంతేకాని నువ్వు ఇలా ఒకరి పుట్టింటి గురించి చెడుగా మాట్లాడడం మంచిది కాదు. అయినా నువ్వేంటి నిన్న కాక మన్నొచ్చి ఇలా మాట్లాడడం ఏంటి అని నర్మద అంటూ ఉంటే అప్పుడు శ్రీవల్లి, చూడు మా అమ్మ చెప్పింది, మీరు ఉన్నింటి నుంచి వచ్చిన వాళ్ళని, మీరు చదువుకున్న వాళ్ళని నన్ను లెక్క చేయరని మా అమ్మ ముందే చెప్పింది, ఇప్పుడు మీరిద్దరూ ఒకటయ్యి నన్ను ఇలా అంటున్నారా అని శ్రీవల్లి అంటూ ఉంటే ఇక ఆ మాటలు విన్న ప్రేమ చాలా బాధతో అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక అది చూసిన నర్మద, చూసావా శ్రీవల్లి, నువ్వు అన్న మాటలకి ప్రేమ ఎంత బాధపడి ఇక్కడి నుంచి వెళ్ళిపోయిందో అని నర్మద ఇక అక్కడి నుంచి తిరిగి తన గదిలోకి వెళ్ళిపోతుంది. ఇక ఇంతలోనే ఉదయం అవుతుంది. అందరూ కూడా టిఫిన్ చేస్తూ ఉంటారు. ఇక ప్రేమ అక్కడికి రాకపోవడంతో వేదవతి, ఏంటి ప్రేమ ఇంకా టిఫిన్ చేయడానికి రాలేదు, నర్మద వెళ్ళి తీసుకురా అని వేదవతి అనగానే అప్పుడు నర్మద, లేదత్తయ్య మీరే వెళ్ళి తీసుకురండి, నేను తీసుకురాను అని నర్మద అనగానే అప్పుడు వేదవతి, ఏంటమ్మాయి ఏం జరిగింది అనగానే అప్పుడు నర్మద, ఏమీ లేదత్తయ్య అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక వేదవతి మాత్రం ప్రేమ దగ్గరికి వెళ్ళి, ఏంటమ్మా ప్రేమ, టిఫిన్ చేయడానికి రాలేవేంటి, పద టిఫిన్ చేదువు అనగానే అప్పుడు ప్రేమ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది. అది చూసిన వేదవతి, ఏంటమ్మా కన్నీళ్లు పెట్టుకుంటున్నావు, ఆ ధీరజ్ ఏమైనా అన్నాడా, నిన్ను బాధ పెట్టాడా అని వేదవతి అంటూ ఉంటే అప్పుడు ప్రేమ, లేదత్తయ్య ఆయన నన్ను ఏమీ అనలేదు, కానీ శ్రీవల్లి మాత్రం నా పుట్టింటి గురించి చాలా అవమానంగా వాళ్ళని చాలా కించపరిచేలా మాట్లాడింది, ఆ మాటలు వింటుంటే నాకు చాలా బాధగా ఉందత్తయ్య అని ప్రేమ అనగానే అప్పుడు వేదవతి ప్రేమను తీసుకొని, పదమ్మ వెంటనే ఆ శ్రీవల్లిని అడుగుదాం అని చెప్పి ఇక వేదవతి ప్రేమను తీసుకొని శ్రీవల్లి దగ్గరికి వస్తుంది. ఇక శ్రీవల్లితో, శ్రీవల్లి నువ్వు ప్రేమ గురించి ఏం మాట్లాడావు అనగానే అప్పుడు శ్రీవల్లి, అదేంటత్తయ్య గారు నేనేం మాట్లాడాను, ఆ విశ్వగాడి గురించే మాట్లాడాను, అయినా అదేంటి ఈ ప్రేమ వాళ్ళ పుట్టింటి వాళ్ళు చాలా మూర్ఖులు, మా బావని కిడ్నాప్ చేసి ఈ పెళ్ళి ఆపాలని చూశారు, అదే ఉన్నదే నేను మాట్లాడా, వేరే ఏం మాట్లాడాను అని చెప్పి ఇక శ్రీవల్లి వేదవతి ముందు కూడా ఇక తన పుట్టింటి గురించి చాలా అవమానంగా మాట్లాడుతూ ఉంటుంది. ఇక అది విన్న వేదవతికి చాలా కోపం వస్తుంది. వెంటనే శ్రీవల్లి చెంప పగలగొడుతుంది. చూడు, ఇంకొకసారి నా పుట్టింటి గురించి మాట్లాడావంటే నిన్ను ఇక్కడే చంపేస్తాను, అయినా నిన్న కాక మొన్న వచ్చిందానివి నా పుట్టింటి గురించి వేలెత్తి చూపించడానికి ఎంత ధైర్యం, చూడు వాళ్ళు ఎలా మూర్ఖులయ్యారు, నేను ప్రేమించి పెళ్లి చేసుకొని వాళ్ళని మోసం చేసి ఇంట్లో నుంచి వచ్చేశాను, ప్రేమ కూడా అలాగే వచ్చింది, ఒక ఆడపిల్ల తల్లిదండ్రులు చూసిన సంబంధం కాకుండా ప్రేమించి పెళ్లి చేసుకుంటే వాళ్ళ మనసు ఎంత బాధపడుతుందో నీకేం తెలుసు, అయినా మా పుట్టింటి గురించి మాట్లాడే హక్కు నీకు ఎవరిచ్చారు, చూడు నీ హద్దుల్లో
నువ్వుంటే ఎంతో మంచిది. యువత వాళ్ళ పుట్టింటి గురించి మాట్లాడితే వాళ్ళ కోపం వస్తుంది. చూడు, ఇంకొకసారి నా పుట్టింటి గురించి ఇలా తక్కువ చేసి మాట్లాడావంటే నీకు ఈ ఇంట్లో స్థానం ఉండదు అని చెప్పి వేదవతి అనగానే ఇక ఆ మాటలు విన్న శ్రీవల్లి చాలా బాధపడుతూ రూమ్లోకి వెళ్ళిపోతుంది. ఇక అందరూ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక ఇంతలో చందు శ్రీవల్లి దగ్గరికి వెళ్ళి, ఏంటి శ్రీవల్లి, నువ్వు అలా మాట్లాడడం తప్పు కదా అని చందు అనగానే అప్పుడు శ్రీవల్లి, బావా నేను ఏం మాట్లాడాను, నీ మీద ఉన్న ప్రేమతోనే నేను అలా మాట్లాడవలసి వచ్చింది. మరి ఆ విశ్వగాడు నిన్ను కిడ్నాప్ చేసి తీసుకువెళ్ళాడు. ఈ పెళ్ళి జరగకపోతే నేను ఎంత బాధపడి ఉండేవాడిని. నీ ప్రాణాలకి ఏదైనా జరిగితే నేను తట్టుకోగలనా? అందుకే నీ మీద ఉన్న ప్రేమతో నేను ఇలా మాట్లాడాను బావా అని శ్రీవల్లి అంటూ ఉంటే అప్పుడు చందు, చూడు శ్రీవల్లి, నువ్వు నా మీద ఉన్న ప్రేమతోనే ఇలా మాట్లాడావు, కానీ నా మీద ప్రేమతో వేరే వాళ్ళని బాధ పెట్టకూడదు కదా. అందుకే నువ్వు ఇక ప్రేమ పుట్టింటి గురించి మాట్లాడడం మంచిది కాదు. వెంటనే నువ్వు మా అమ్మ దగ్గరికి వెళ్ళి క్షమాపణ చెప్పు అని చందు అంటాడు. ఆ మాటలు విన్న శ్రీవల్లి, ఏంటి బా, నేనేం తప్పు చేశానని క్షమాపణ చెప్పాలి అనగానే అప్పుడు చందు, చూడు శ్రీవల్లి, అది ప్రేమ వాళ్ళ పుట్టిల్లే కాదు, మా అమ్మ కూడా ఆ ఇంట్లోనే పుట్టి పెరిగిన ఒక ఆడపిల్ల. తన గురించి, తన పుట్టింటి గురించి అలా తప్పుగా మాట్లాడితే ఎవరైనా ఊరుకోరు కదా. మా అమ్మ కూడా ఎంతో బాధపడుతుంది. నువ్వు వెళ్ళి వెంటనే మా అమ్మకి క్షమాపణ చెప్తావా లేదా అని చందు శ్రీవల్లికి వార్నింగ్ ఇవ్వడంతో ఇక దాంతో శ్రీవల్లి వెంటనే వేదవతి దగ్గరికి వస్తుంది. శ్రీవల్లిని చూసిన వేదవతి, ఏంటి మళ్ళీ ఇక్కడికి వచ్చావేంటి, ముందు ఇక్కడి నుంచి నడు అని వేదవతి అనగానే అప్పుడు శ్రీవల్లి, అత్తయ్య నేను మాట్లాడింది తప్పే, నన్ను క్షమించు. చందుబావ మీద ఉన్న ప్రేమతో నేను అలా మాట్లాడవలసి వచ్చింది అని శ్రీవల్లి ఇక వేదవతి కాళ్ళు పట్టుకొని క్షమాపణ అడుగుతుంది. దాంతో వేదవతి, ఇక లే శ్రీవల్లి, అయినా నీ తప్పు తెలుసుకున్నావు కదా, వెళ్ళు అని వేదవతి అనగానే ఇక శ్రీవల్లి అక్కడి నుంచి వెళ్తూ వేదవతి వైపు చూసి తన మనసులో, చూడత్తయ్య, ఇప్పుడు నేను నీ కాళ్ళు పట్టుకొని క్షమాపణ అడిగాను, కానీ తొందరలోనే ఈ అన్నాదమ్ములని విడదీస్తాను. ఇక నర్మదని ప్రేమని ఇంట్లో నుంచి పంపించేస్తాను. ఇక నీ కొడుకుని నీ నుండి దూరం చేసి నాతో పాటు నా పుట్టింటికి తీసుకువెళ్తాను. ఇక తనతో పాటు ఈ ఆస్తిని కూడా తీసుకువెళ్తాను. అందుకే కదా ఈ ప్లాన్ వేసే నేను చందుబావని పెళ్లి చేసుకున్నాను. ఇక తొందరలోనే మీకు నరకం అంటే ఎలా ఉంటుందో రుచి చూపిస్తాను అని చెప్పి ఇక శ్రీవల్లి అక్కడి నుంచి తన రూమ్లోకి వెళ్తుంది. ఇక శ్రీవల్లిని చూసిన చందు, ఏంటి శ్రీవల్లి, అమ్మ క్షమించిందా అనగానే అప్పుడు శ్రీవల్లి, బాబా నువ్వు చెప్పాక నేను ఇక క్షమాపణ అడగకుండా ఎలా ఉంటాను? అత్తయ్యని క్షమాపణ అడిగాను, అత్తయ్య నన్ను క్షమించింది, అన్నీ మర్చిపోమ్మని చెప్పింది, ఎప్పటిలాగే సంతోషంగా ఉండమంది అని శ్రీవల్లి అంటుంది. ఇక ఈ విధంగా ప్రేమ పుట్టింటి గురించి తప్పుగా మాట్లాడిన శ్రీవల్లి చెంప పగలగొట్టిన నర్మద, వేదవతి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.